ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే అయ్యో అయ్యయ్యో దొంగ మొహంది కావాలని పారబోసింది. అనుకున్నానే నువ్వు ఇదే చేస్తావని. పర్లేదులేమ్మా, ఆ దేవుడికి దండం పెట్టుకుని వేరే నీళ్లు తాగుదులే. వెళ్ళమ్మా, వెళ్ళి తాగు. రే ప్రేమ్, కానివరా. హే చామ్, ఏమైంది? ఏమైంది? ఓకే. కళ్ళు తిరుగుతున్నాయి బాబు. ముందు వాటర్ తాగు. ప్రేమ్ ప్రేమ్ పర్లేదా చామ్, ఇప్పుడు ఓకేనా? ఏం చేస్తున్నావు ప్రేమ్? నా దీక్ష విరమింపజేయాల్సిన వాటర్ని దానికి తాగిస్తావా? నేను కదా నీ కాబోయే భార్యని, చామంతికెలా తాగిస్తావు? హే, ఫూలిష్గా మాట్లాడుకు నిషా. చామంతికి ఫీవర్ ఉంది, పనులు చేసి అలిసిపోయింది, అందుకే పడిపోబోయింది. దానికోసమే వాటర్ తాగించాను. ఇందులో తప్పే ఉంది. నువ్వెందుకు అరుస్తున్నావు? తప్పు కదా, అవి నేను తాగాల్సినవి. అమ్మా నిషా, ఒక మనిషి కోసం చేసింది ఆ దేవుడు హర్షిస్తాడు గాని శిక్షించడమ్మా. కళ్ళ ముందు అలా పడిపోతే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? వాడేం రాంగ్ ఏం చేయలేదే. చిన్న విషయాన్ని పెద్ద చేయకమ్మా. అది కదంకల్. నిషా, దీక్ష ఉన్న తాగిందా? దేవుడి దండం పెట్టుకుని వేరే నీళ్ళు తాగితే సరిపోతుందని జగదీష్ చెప్పాడు కదా, అలాగే చేయమ్మా, సరిపోతుంది. ఏం జగదీష్? అవునమ్మా, దండం పెట్టుకుని తాగేసాయి, పర్లేదు. ఇంకేంటమ్మా, అయిపోయింది కదా. అమ్మ చామంతి, జ్వరం ఉన్నదానివి ఎందుకమ్మా ఈ పనులన్నీ చేయడం? టాబ్లెట్స్ ఏమన్నా వేసుకున్నావా? ఇందాకే వేసుకున్నాను అయ్యగారు, తగ్గిపోతుంది, ఏం కాదు. సరే, జాగ్రత్తమ్మా. చంద్రిక, తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే అయ్యగారు. సరే, ఇది అయిపోయింది కదా, కార్తీక దీపాలు వదలాలి. రండి. రే ప్రేమ్, నిషా నీతో వాటర్ తాగాలని ఆశపడుతోంది, తాగించి ఉపవాసాన్ని విరమింపజేయి. అలాగే అమ్మా. మీరందరూ పదండి. పదండి.
ఏంటిప్పుడు నీ ఉపవాసాన్ని విరమింప చేయాలా? మరి చేయవా? నువ్వు పీకల దాకా పిండి వంటలు మెక్కింది నాకు తెలియదనుకున్నావా? ప్రేమ్, హే, ఇంకా నీకు ఉపవాసం ఎక్కడుంది? విరమింప చేయటమే ఉంది. నువ్వు నీ దీక్ష, షేమ్ ఆన్ యూ. ఛ! ఏది అవ్వలేదు, ఏది అవ్వలేదు. ఛ! ప్రేమ్, నిషా ఎదురా? వచ్చేసానంటీ. తాగించాడా అమ్మా? ఆ ఆంటీ, బాగా. ఈ అమ్మాయి సవ్యంగా ఏది మాట్లాడదే. గొడవకే చూస్తుందేమో. చెప్పిందేది సరిగ్గా చేయవే. దానికి ఇవ్వాల్సింది నువ్వు పెట్టుకుంటావా? నిన్నెక్కడో కూర్చోబెట్టాలనుకుంటాను, నువ్విక్కడే ఉంటావు. అలా ఏడుపు మొహం పెట్టుకో. ఇంకొకసారి చేద్దుగానిలే. ఈ మాట అన్నావు బాగుంది. బాగుంటది. నిన్నసలు శివయ్య, ఇదేంటో తెలియడం లేదు. ప్రేమ్ బాబు నా ఉపవాస దీక్ష విరమింపజేయాలని నేను అనుకోలేదు. ఆయన్నే జల్లల్లో చూడాలని కోరుకోలేదు. కానీ అలా జరిగిపోయాయి. ఇది యాదృచ్ఛికమనాలో విధి నిర్ణయమనాలో నాకు తెలియడం లేదు. శివయ్య, జ్వరంతో కూడా నా కోసం చేస్తుంది నా బంగారం. నేనంటే తనకంత ఇష్టమని చెప్పకనే చెప్తుంది. నా సగభాగం తనే అయ్యేలా చేయి స్వామి. నేనే తన జీవిత భాగస్వామని తనకి తెలిసేలా చేయి స్వామి. బహుశా నన్ను ఈ నిర్ణయం తీసుకోమని నువ్వేమైనా సంకేతం ఇస్తున్నావా శివయ్య? నాకేమీ అర్థం కావడం లేదు.